రూరల్ జడ్చల రూరల్ సిఐ గారు వీళ్ళంతా మొన్ననూరు దగ్గర టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో వచ్చింది. ఆ ఆటో ఉన్న వాళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులు ఎక్కడి అంటే ఆటో కొనడానికి పోతున్నామని చెప్పిండ్రు. వాళ్ళకి కొద్దిగా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు ఈ సోలార్ ప్లేట్ల ఉన్నాయి కదా ఇక్కడ మన సోలార్ వాటిలలో కేబుల్ దొంగతనం చేసి ఆ కేబుల్ కాపర్ వైర్ని కరగబెట్టుకొని అంటే వైర్ కరగబెట్టి కాపర్ తీసుకుపోయి బయట అమ్ముకొని ఈ డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. డబ్బులు అంటే మన దగ్గర ఇప్పటి వరకు 7 దొంగతనాలు చేసారు. మన దగ్గర బోయినపల్లిలో ఒకటి దొంగతనం అయింది, రాణిపేటలో 2 అయినాయి మన ఏరియాలో. సీసీకుంటలో 2 చేసిండ్రు, అడ్డాకల్లో 1 అయింది, ఆమన్గల్లో 1, కలవకుర్తిలో 1, మానాపాడులో సెంటరింగ్ బాక్సులు ఉంటాయి కదా, సెంటరింగ్ బాక్సులు దొంగతనం చేశారు. ఈ మక్తల్లోనేమో బ్యాటరీస్ దొంగతనం చేశారు. మక్తల్ ఏరియాలో మొత్తం 8 కేసులు ఉన్నాయి. టోటల్ 11 మంది ఉన్నారు వీళ్ళంతా. 11లో ఇప్పుడు మనకు 3 దొరికిండ్రు. 3 అంటే వజ్రగిరి సత్యరాజ్, వజ్రగిరి మధు, వజ్రగిరి మధు, మునుగురాయి రామకృష్ణ. వీళ్ళిద్దరిది ఫస్ట్ ఇద్దరిది సత్యరాజ్ది మధుది ఇద్దరిది మాత్రం ద్రోణాచలం విలేజ్ ఆఫ్ డోన్ కర్నూలు మండలం డిస్టిక్, ఇది ఏపీ వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళందరూ వచ్చి ఇంకొక అతను రామకృష్ణ అదేమో ఈ పెబ్బేర్ టౌన్. వీళ్ళందరూ ఈ 11 మంది అందరూ కలిసి దొంగతనం చేస్తారు. ప్రతి ఎక్కడెక్కడ సోలార్లు ఉన్నాయో డే టైం తిరుగుతారు. తిరిగి రాత్రిపూట పోయి దొంగతనం చేస్తారు. అందులో భాగంగానే మన దగ్గర వీళ్ళు దొంగతనానికి వచ్చిరు ఇద్దరు. వాళ్ళ దాంట్లో 2 చనిపోయారు. ఈ 11 మందిలో 2 మన ఇక్కడ చనిపోయారు కదా, బాలస్వామి అని, వజ్రగిరి బాలస్వామి అండ్ వజ్రగిరి జయరాజు. మన బోయినపల్లి దగ్గర చనిపోయారు. ఇట్లా వీళ్ళంతా దొంగతనానికి వస్తారు. నైట్ టైం ఫస్ట్ డేలో పోయి చూసుకొని వస్తారు. అక్కడ ఈ సెక్యూరిటీ యాడ్ ఉన్నారు, సెంట్రీలు ఎక్కడ అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడెక్కడ నిలబడుతారు చూసి డార్క్ ప్లేసుల నుంచి తీసుకుపోయి కటింగ్ ప్లేయర్ తీసుకుపోయి కట్ చేసుకొని ఆ లోనికి వెళ్ళి అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడతారు. రాళ్ళు తీసుకొని కొడితే భయానికి వాళ్ళు దూరం పోగానే వైర్లు కట్ చేసుకొని దాని ఎక్కువ మంది ఉంటారు కదా, తొందరగా దూరం తీసుకుపోయి ఆటో దూరంగా నిలిపి పెట్టి తీసుకుపోతారు. ఆ ఆటో ఒకటి సరిపడలేదని చెప్పి కొంచెం మంచి ఆటో, పెద్ద ట్రాలీ ఆటో కొనాలనే ఉద్దేశంతో ఈ 4.5 లక్షలు తీసుకొని మహబూబ్నగర్ పోతున్నారు. నిన్న కూడా ఇటు సైడు రాత్రి కూడా అక్కడ చూసిండట కానీ అక్కడ దొరకలేదు. ఆటో కొందామని పోతుంటే మనకు దొరికినాయి. ఈ డబ్బులు ఈ అమ్మినే కాపర్ వైర్ అమ్మి వాళ్ళ దగ్గర అమ్ముకొని డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు. 4.5 లక్షలు. నిందితుడు 11 మందిదా? వీళ్ళందరూ ఉన్నారు. ఇందులో 2 చనిపోయారు. వీళ్ళంతా అందరూ ఎరకల క్యాస్ట్ పీపుల్. వీళ్ళంతా రిలేషన్. వీళ్ళు నల్గొండ, కొంతమంది డోనే కానీ అక్కడక్కడ ఉంటున్నారు. డోన్ అంత దాదాపు ద్రోణాచలమే ఉంది. ఒకళ్ళిద్దరు నల్గొండ, నాగన్న ఒకతను నల్గొండ డిస్టిక్ ఉన్నారు. ఒక అతను పెబ్బేరు, ఒక అతను అంతే జోగులాంబ గద్వాల ఒకటి ఉన్నాడు కానీ 20 దగ్గర. కానీ వీళ్ళంతా డోన్ వాళ్ళే. వీళ్ళు 2 అందరి పేర్లు ఉన్నాయి. వజ్రగిరి సత్యరాజ్ మన దగ్గర ఉన్నాడు, మధు మన దగ్గరే ఉన్నాడు. ఎరకల్ సుంకన్న ఈయన అబ్స్కాండింగ్ నల్గొండ, ఈ గంగన్న కూడా నల్గొండ.